రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్ ప్రకటించింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా 1.5 లక్షలు అందజేస్తారట. ఇప్పుడు ఏమైపోతున్నదంటే రోడ్ యాక్సిడెంట్ జరగంగానే స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ డబ్బులు కట్టంది ట్రీట్మెంట్ చేయట్లే. ట్రీట్మెంట్ ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అయితే వాళ్ళు కింద మీద చూసి వీళ్ళు ఖర్చు పెట్టగలుగుతారా లేదా ఏంది అన్న దాని దగ్గర సమయం గడిచిపోతుంది. ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ ప్రాణాలని రక్షించే ఆ టైము దాటిపోయి పేషెంట్స్ చాలామంది చనిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో బాధితులంతా పేదోళ్ళే. దీంతో కేంద్రం ఒక స్కీమ్ తెచ్చింది, చాలా గొప్ప స్కీమ్ ఇది. ఒకవేళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసేయండి. వారం రోజులుగా ఆయనకు సంబంధించిన ట్రీట్మెంట్ డబ్బులు కానీ గరిష్టంగా 1,50,000 వరకు మేము ఖర్చు పెడతామని కేంద్రం ఒక కొత్త స్కీమ్ తెచ్చింది. సో ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతే చాలా గొప్ప స్కీమ్గానే మనం చెప్పొచ్చు. ఇగో నిన్న నితిన్ గడ్కరీ ప్రకటిస్తున్నారు, హిట్ అండ్ రన్లో మృతి చెందిన వ్యక్తి ఫ్యామిలీకి 2 లక్షలట. కొత్త పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అంటే ఎవరైనా ఈ లారీలు గుద్దుకొని ఇట్లా వెహికల్స్ గుద్దుకొని చనిపోతూ ఉంటారు కదా, ఆ బాధితులు ఎవరైతే చనిపోయిన పేషెంట్ ఉంటారో ఆ కుటుంబానికి 2 lakhs ఇస్తారట. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్ ప్రకటించింది. ఈ పథకం ప్రకారం ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా 1,50,000 వెంటనే అందజేస్తారు. అయితే ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందజేసిన తర్వాతే ట్రీట్మెంట్ అమౌంట్ ఇస్తారు. అలాగే హిట్ అండ్ రన్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షలు అందజేస్తారు. మంగళవారం పలు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,80,000 మంది చనిపోయారు. అందులో 30,000 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడంతో చనిపోయారు. మరో బాధాకరమైన విషయం ఏంటంటే మృతుల్లో 66% మంది 18 నుంచి 34 ఏళ్ల వయసున్న యువకులే. ఇక స్కూళ్ళు కాలేజీల్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల్లో 10,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఎంత ఘోరమైన విషయం చూడండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వెహికల్ నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు 3,000 మంది మరణించారు. రోడ్డు ప్రమాద బాధితులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఈ స్కీమ్ తెచ్చామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు రాష్ట్రాల్లో అమలు చేసి సక్సెస్ అయ్యామని, ఇక దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉన్నది. కొరతను తీర్చేందుకోసం కొత్త విధానం రెడీ చేస్తున్నాం. మన దేశం 4 నెలల క్రితమే ఆటోమొబైల్ రంగంలో జపాన్ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరుకున్నది. స్క్రాపింగ్ కారణంగా ఆటోమొబైల్ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నదని గడ్కరీ పేర్కొన్నారు. సో ఇట్లా ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.